గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యువర్ స్ట్రగుల్ విల్ ఫైండ్ ఎ మీనింగ్ టు బికమ్ ఎన్ యాక్టర్. Yes. రియల్, ఎందుకంటే ఆడియన్స్ కూడా నీలాంటి కెరీర్స్లో సక్సెస్ని వాళ్ళు కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గారు. Yes. నెక్స్ట్ రవితేజ, నాని, అండ్ నందిలెస్ నవీన్ పోల్శెట్టి. నాకు మీరు ఈ పేర్లు చెప్తుంటే యాక్చువల్గా కోయిన్సిడెంటలీ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రవితేజ గారు ఇద్దరు సినిమాని చూసి సపోర్ట్ చేశారు. మాకు ఫస్ట్ ఆడియన్స్ రివ్యూ ఇచ్చింది చిరంజీవి గారు. సో నేను నా జర్నీ ఆయన జర్నీతో ఒక రిఫ్లెక్ట్ చేసుకుంటాను, అంటే నాకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ఆయన జర్నీ. ఎందుకంటే ఆయన ఒక రోడ్ మ్యాప్ వేశారు. ఎందుకంటే ఆయన ఆ రోడ్ మ్యాప్ వేయకపోయి ఉంటే ఆ ధైర్యం వచ్చేది కదా, దట్ యూ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ స్టిల్ బికమ్ టాప్ యాక్టర్ అనేది ఒక పాత్ వేశారు ఆయన. సెట్ ది ఎగ్జాంపుల్. ఎస్. సో ఆ ధైర్యం వేశారు కాబట్టి నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. నాలాంటి చాలామంది వచ్చి స్ట్రగుల్ అయ్యి చేయగలమనే ఒక బిలీఫ్. నేను ఆయనకు అదే చెప్పాను ఆ రోజు కలిసిన రోజు. అండ్ తను కలిసిన తర్వాత ఆయన 2 hours మాట్లాడారు మా సినిమా గురించి. 2 hours మెగాస్టార్ గారు టైం. నేను ఫస్ట్ టైం ఆయన కలవడం. అంతకుముందు ఎప్పుడు కలవలేదా? ఎప్పుడు కలవలేదు. సో 2 hours టైం ఇస్తారంటే మీరు నమ్ముతారా అసలు? నేను అండ్ ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఎంత బాగా చేసావు, అదరగొట్టేసావు, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ స్మాష్ హిట్ ఫర్ షూర్, ఇవన్నీ చెప్తుంటే నాకు షివరింగ్. మరి అసలు అదే ఇది కళా నిజమా కాదు కదా. మన వాళ్ళు ఒక సామెత చెప్తారు, అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టారని. ఫస్ట్ మీటింగ్ లోనే ఫస్ట్ మీటింగ్ ఎప్పుడన్నా ఎలా ఉండాలి, హలో నైస్ టు మీట్ యూ, ఇలా ఉంటే మనం తట్టుకోగలుగుతాం. ఫస్ట్ మీటింగ్లోనే ఆయన పర్ఫార్మెన్స్ ఇంత పొగుడుతుంటే ఆయన ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. నాకు అబద్ధ జబ్బా అదే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వచ్చాను. దాని తర్వాత రవితేజ గారు, అసలు రవితేజ గారిని నేను సినిమాకి ముందే కలవడం జరిగిందనమాట. ఆయన కూడా ఎక్స్ట్రీమ్. నేను నవీన్ నీ వర్క్ చూస్తున్నాను, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్. అండ్ మొన్న ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టారు, నవీన్ పోలిశెట్టి కమ్స్ అప్ విత్ అన్ అదర్ బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్ అనగానే నేను ఆ ట్వీట్ ఒక 10 సార్లు చదివాను ఆ రోజు. రాత్రి నిద్రపోకుండా అదే చదువుతా ఉన్నారు, రవితేజ గారు పెట్టారా ఇది. సో నాకు వీళ్ళిద్దరు జర్నీస్ అంటే నాకు ఐ రియలీ లుక్ అప్ అండ్ రెస్పెక్ట్ దేర్ జర్నీ. అండ్ ఐ హ్యావ్ డ్రాన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దేర్ జర్నీస్. సో ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ దట్ దే హ్యావ్ సీన్ ద ఫిల్మ్ అండ్ అప్లాడెడ్ ఇట్. అప్లాడెడ్ ద పర్ఫార్మెన్స్. నాకు అదొక స్ఫూర్తినిచ్చింది, ఒక మోటివేషన్, ఒక ఎనర్జీ బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ లాగా. 100%. అంటే తర్వాత చిరంజీవి గారు చూడడం, తర్వాత రవితేజ గారు చూడడం, ఈ సినిమాకి 2 అడిషనల్ పాయింట్స్ స్కోర్ చేసింది సినిమా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక లీప్ వేసినప్పుడు ఇప్పుడు ఏ రకమైన ప్రతిబంధకాలు లేవు, కరోనాలు లేవు, ఇంకోటి లేదు. రైట్. ఇన్ యువర్ పర్సెప్షన్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ మోర్ ఫర్ యూ అగైన్ టు హిట్ ది స్క్రీన్స్? ఈ 2 years గ్యాప్ ఉండవు లేదు ఇంకా. అంటే మన కంట్రోల్ లేని ఏదన్నా అబ్స్టకల్స్ వస్తే మనం ఏం చెప్పలేం, కానీ అంటువర్డ్గా ఏమైనా జరిగితే ఇప్పుడు కొన్ని చెప్పాను కదా, అన్ని ఫ్యాక్టర్స్ యాక్టర్ చేతిలో ఉంటుంది. సో చాలా లిమిటెడ్. ఒక ఫిల్మ్ అనేది 24 డిపార్ట్మెంట్స్ పనిచేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఏ ఫ్యాక్టర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ డిలే వస్తుందో మన చేతిలో చెప్పలేం. బట్ నా ఇంటెన్షన్ ఇస్ సంవత్సరానికి ఒక 2 దింపాలి. That is the paradigm that Chiranjeevi, megastar Chiranjeevi garu has always followed. ఆయన 2 సినిమాలు రిలీజ్ అయ్యేవి, 3వ సినిమా ముహూర్తం జరిగేది. దట్ వాస్ ది కస్టమ్. కరెక్ట్. ప్రొడ్యూసర్లు నేను డెఫినెట్గా మా ఫ్యాన్స్కి ఎక్కువ దూరంగా ఉండడం నాకెందుకు ఇష్టం ఉంటుంది, వాళ్ళని తొందరగా వచ్చి అలరించాలనే నాకు కూడా ఉంటుంది. బట్ కరెక్ట్ స్క్రిప్ట్ తోటి కరెక్ట్ ఫిల్మ్ తోటి రావాలి. అది ఇప్పుడు జాతిరత్నాలు వచ్చిన తర్వాత ఈ యంగ్స్టర్స్ కుర్రాళ్ళు కథలు చెప్పడానికి, ఇప్పుడు నీలాగా నువ్వు ఎలాగైతే స్ట్రగుల్ అయ్యావో అలాగ అందరూ కథలు చెప్పడానికి తిరుగుతుంటే నేను 2-3 ఆఫీసుల్లో చాలా ప్రామినెంట్గా విన్నా, జాతిరత్నాలు లాంటి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే పట్టుకురావచ్చు కదా ఏదైనా అని అడగడం. దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద వాయిస్ న్యూ క్రియేషన్. అరే వీడేదో న్యూ కొత్తగా క్రియేట్ చేసాడే అని దానికి అవకాశం ఇవ్వకుండా, అరే నవీన్ పోల్శెట్టి ట్యాగ్ చేసాడు కదా, జాతిరత్నాలు స్క్రిప్ట్ పట్టురావయ్యా అంటే ఛాన్స్ వస్తుంది అనే ట్రెండ్ ఎంతవరకు కరెక్ట్ అంటావు ఇండస్ట్రీలో? ఏమో అంటే
వాళ్ళ ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. సో ఎవరు ఎలాంటి సినిమా తీస్తారనేది నేను చెప్పలేను. అదేలే. బట్ నేను ఇందాక అన్నట్టు అలాంటి ట్రెండ్ కంటే నేను కథలో ఏంటి, ఇప్పుడు మహేష్ నాకు ఈ కథ చెప్పినప్పుడు తనలో నాకు ఒక ఆనెస్టీ కనిపించింది, తనలో ఒక యునీక్ వాయిస్ కనపడింది, తను చెప్పాలనుకుంటున్న పాయింట్ చాలా యునీక్ అని తెలిసింది, అండ్ తనకి కథ మీద ఒక క్లారిటీ ఉందని అనిపించింది. సో అలాంటి కథ ముందు వచ్చిందా లేదా, అండ్ అలాంటి కథ చాలా రోజుల నుంచి రాలేదని కూడా అనిపించింది నాకు. సో దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి ఈ కథలో. అసలు అలా ఈ పాయింటే రాలేదు ఎప్పుడు. కంప్లీట్ రిస్క్, ట్యాబు. కరెక్ట్, ట్యాబు రాదర్ బూతు. సో ఈ ట్రెండ్ నా 3 సినిమాలు యాక్చువల్గా రిస్క్ ఫ్యాక్టర్సే. సో ఈ ట్రెండ్ అనేది నాకు పెద్ద తెలియదు, కానీ నాకు నచ్చిన సినిమా నేను చేస్తాను. సో అది అది వాళ్ళు ఆదరిస్తున్నారు అనేది నా అదృష్టం. ఓకే, అంటే ఇప్పుడు వరకు నువ్వు చెప్పిన దానిలో అంతా ఎంతసేపు కెరీరు, కమోషను, స్ట్రగులు, తిట్లు, చివాట్లు, ఇంటి దగ్గర ప్రెజర్సు, ఇవే నువ్వు ఇంతవరకు నీ నోట్లోంచి ఇంకొక మాట రాలేదు. ఏదైనా ఎక్కడైనా ఒక లవ్ అని, ఒక రొమాన్స్ అని, లేదా ఎక్కడైనా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందండి. నాకు లవ్ ఉంది కదా. ఉందా? ఐ లవ్ సినిమా. సో సినిమా ఇస్ ఐ స్లీప్ విత్ మై డ్రీమ్స్. ఓకే, అండ్ ఐ లవ్ సినిమా. ఓకే. సో నాకు బాంబే స్ట్రగుల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ నాకు. ఈ మిషన్ ఇంపాసిబుల్ ఈ మిషన్ ఇంపాసిబుల్ని అచీవ్ చేయాలంటే చాలా డిస్ట్రాక్షన్స్ లైఫ్లో ఏదైతే ఉంటాయో అన్నీ తీసేసేయాలి. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. భీష్ముడు అంతే. ఓన్లీ ఫోకస్ ఇస్ యువ భీష్ముడు. అర్జునుడు స్టోరీ మీరు వినే ఉంటారు. పక్షి కన్ను కనిపించింది. ఏం కనిపించిందంటే పక్షి కన్ను కనిపించిందంటే అది అలా ఆ పక్షి కన్ను నాకు సినిమా. ఓకే, నాకు ఇంకా వేరే ఏది కనబడదు. ఓకే, నీకేది కనబడదు, నువ్వు చాలా మందికి కనబడతావు కదా. అయి ఉండొచ్చు. దాన్ని కూడా రూల్ అవుట్ చేస్తున్నావా? ఏమో నాకు తెలియదు, నా అటెన్షన్ వరకు కూడా రాలేదా? ఏమి మేబీ నన్ను భరించడం ఈజీ కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక అమ్మాయితో డేట్ మీద ఉన్నాను అనుకోండి, సడన్ గా మా డైరెక్టర్ ఫోన్ చేసి రేపటి సీన్ బాగాలేదు, కొంచెం బెటర్ చేయాలనుకోండి, నేను కాఫీ కప్ తీసి అమ్మాయి చేతులు డేట్ అక్కడే క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతాను, ఎంత అందమైన అమ్మాయినా ఉండండి. అంతేనా? సో నేను కరెక్ట్ కాదు. అయితే నువ్వు వరంలా కనిపించే శాపం. అంతేనా? అంతే. సచిన్ టెండూల్కర్ ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయనకి వాళ్ళ వైఫ్ తోటి చాలా సపోర్ట్ వచ్చిందంట. ఎందుకంటే ఆయన 18 hours అప్పుడప్పుడు జస్ట్ క్రికెట్ బ్యాట్ ఇంట్లో కూర్చొని కూడా బ్యాట్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట, స్టార్టింగ్ ఫేజ్లో కానీ. స్టార్టింగ్ ఫార్మేటివ్ ఇయర్స్. యా. సో ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు, ఆయన ఎవ్రీ టైమ్ హీస్ ఇన్ దట్ జోన్ ఆఫ్ మ్యూజిక్. సో అలా నాకు యాక్టింగ్, సినిమా, స్టోరీ టెల్లింగ్ అనేది నాకు ఒక జోన్. అది నేను మరి సరే అతను బ్యాట్ పట్టుకుని అలా తిప్పాడు, ఓకే, అదంతా పెళ్ళి అయ్యాక. లేదండి, సచిన్ టెండూల్కర్ గారు ఎప్పుడు 6 years నుంచే కదా హీస్. అఫ్ కోర్స్. సో అది ఎలా ఉంటుందంటే అది ఒక రియాజ్ లాంటిది. ఎవ్రీ డే యూ వేకప్ యూ డూ దట్, రైట్? అలానే నాకు ఇది ఒక రియాజ్ లాంటిది. ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ ఇదే జరుగుతుంది నా లైఫ్లో. వెన్ ఐఎమ్ నాట్ షూటింగ్ మేబీ కొంచెం ట్రావెల్ చేయడం, నాన్ సినిమా రిలేటెడ్ థింగ్స్ జరుగుతాయి. బట్ ఓన్లీ ఒక సినిమా అయిపోయిన తర్వాత, సినిమా చెప్పిన తర్వాత మాత్రం నథింగ్, జీరో. అంటే ఇప్పుడు మామూలుగా ఫ్యామిలీ పేరెంట్స్ విషయంలో కూడా 2 phases ఉంటాయి. సెటిల్ అయ్యే వరకు ఒక ఏడుపు ఉంటుంది, సెటిల్ అయిన తర్వాత ఇంకొక ఏడుపు ఉంటుంది. డెఫినెట్గా ఏడుపు స్టార్ట్ అవ్వలేదా? నడుస్తూ ఉంటుందండి. ఏంటని? ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు, ఇది ఎప్పుడు, అది ఎప్పుడు అని. అది సెపరేట్ ట్రాక్. కానీ ఆ ట్రాక్ నేను ఎలా సెట్ చేశానంటే, ఇప్పుడు ఆ ట్రాక్ కంటే వాళ్ళు ఇప్పుడు ఈ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నారు కదా, అక్కడ వరకు ఆపేవాళ్ళని. సో ఆ ట్రాక్ రాదు, ముందుకు రాదు. ఏమండి చూడండి, మిమ్మల్ని చేస్తున్నాడు మీ నవీన్. అది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటుంది ట్రాక్. అది అంత ఫోర్గ్రౌండ్ లో ఇప్పుడు అంతా ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడం ఆ జోన్ లో ఉన్నారు. ఓకే, సో వాళ్ళ మైండ్కి అది ఇచ్చేసాను ఇప్పుడు. ఓకే, మన చుట్టాలు ఇన్నాళ్ళు ఎవరైతే ఏంటండి మీ అబ్బాయి అన్నవాళ్ళే, వాళ్ళు ఏమండి మంచి సంబంధం ఉందండి ఉంటుంది, వస్తూ ఉంటుంది. వస్తున్నాయా? అదే వాళ్ళకు కూడా ఈ కాఫీ డేట్ స్టోరీయే చెప్తాను నేను. ఇలా ఒక సిచ్యువేషన్ ఉందండి, మీ అమ్మాయిని చేసుకున్నాను, డైరెక్టర్ ఫోన్ చేశాడు, రేపటి సీన్ది రైటింగ్ ఏదో ఉంది, ఏదో రిహర్సల్కి వెళ్ళాలి, మీ అమ్మాయి మనసు బాధపడుతుంది, మరి మీరు ఆలోచించు, వాళ్ళే తిరిగి వెళ్ళిపోతారు. అంతేనా? ఇప్పుడు నువ్వు NIT భూపాల్లో చదివినప్పుడు కూడా ఇదే పరిస్థితి? నాకు అసలు ఎప్పుడన్నా ఇదే. ఓకే, నాకు అంటే నేను చెప్పలేను, అది
ఇన్సెపరబుల్ అంతే ఫ్రమ్ యూ. అంతే. అంతేనా? ఇట్స్ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్. నా పర్పస్, ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉంటుంది కదా లైఫ్లో. నా పర్పస్ ఆఫ్ ద లైఫ్ నాకు చిన్నప్పుడు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఐ హ్యావ్ టు ఎంటర్టైన్ పీపుల్. ఒక వాళ్ళని సినిమా అనే మాధ్యమం కావచ్చు, స్టేజ్ ప్లేస్ అవ్వచ్చు, యూట్యూబ్ వీడియో అవ్వచ్చు, ఒక యాక్ట్ చేయాలి, ఏదైనా కథలో భాగంగా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి, వాళ్ళని ఎంటర్టైన్ చేసి, వాళ్ళ లైఫ్లో ఏదైతే బాధ ఉంటుందో ఆ 2 అవర్స్కి మాయం చేసేసేయాలి. ఓకే, దట్స్ ఇట్. అది 2 minutes అవ్వచ్చు, 2 hours అవ్వచ్చు. నేను చాలా ప్రమోషన్స్కి వెళ్తాను కదా, ఆ 5 minutes ఏదో ఈవెంట్ పెడతారు, నేను 30-40 minutes ఉండొచ్చు వస్తాను. ఎందుకంటే నాకు ఆ 5 minutes సరిపోదు. ఆ 30-40 minutesలో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసి వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని ఏదో ఒక వాళ్ళకు ఒక 30 minutesలో వాళ్ళకి ఆ రోజు బా ఇవాళ నవీన్ కలిశాడు, ఇవాళ హ్యాపీగా ఉన్నాము, ఇవాళ అసలు బాగా ఎంజాయ్ చేసాము అని వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు సంతోషం. దట్స్ మై పర్పస్. ఓకే. సో అది దానికి వీళ్ళు ఎప్పటి వరకు అయితే నాకు ఛాన్స్ ఇస్తారో అప్పటి వరకు ఐ విల్ డూ ఇట్. ఆడియన్స్ మళ్ళీ ఆడియన్స్ అంతే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.